హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు డెమో అయితే చూసారు కదా. సో కంప్లీట్గా మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ వీడియోని. సో ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తా. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే యాప్లో అయితే వచ్చేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే చూసుకోవచ్చు డైరెక్ట్ అయితే ఎలైట్ మోషన్ యాప్కి అయితే వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు బర్త్డే వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో నేను మీకు XML అయితే ఇస్తా. సో మనకి ఫుల్గా అయితే ఇలా ఉంటుంది. కొంచెం లెంత్గా అయితే ఏముండదు. 20 సెకండ్స్ వరకు ఉంటుంది. 20 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో ఈజీగా మీరు ఇలా చేసుకుంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. సో ఎక్కువ లెంత్ కూడా ఏముండదు. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే వీడియోలో అయితే వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అండ్ ఫిల్ ఉంది కదా. సో ఈ సింబల్ స్టార్ సింబల్ ఉంది కదా. సో గాయస్ చూసుకోవచ్చు ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఇక్కడైతే నేనైతే ఇలా చూసుకోవచ్చు కలర్ అండ్ ఫీల్ దగ్గర క్లిక్ చేసుకున్నాక స్టార్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేసిన కాబట్టి నాకైతే ఇలా ఉంటుంది, వర్కౌట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కువ ఏం లేదు. ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వైప్ ఎఫెక్ట్ ఉంది. సో ఎఫెక్ట్ అయితే ఇలా ఉంటుంది. మనకు ఆఫ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది, ఆన్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో ఇది మీకైతే తెలిసిందే, ఫేడ్ అండ్ అవుట్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసుకుంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరు అన్నీ నీట్గా అర్థం చేసుకుంటే మీకు అన్నీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ మీకు వర్కౌట్ అయితే అవుతుంది. గాయస్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్షూట్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇది మనకి లాయన్ది సౌండ్ అనమాట. ఇవి ఎలా చేసుకోవాలి నేను చెప్తా. ఇప్పుడు ముందుగా ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే గాయస్ చూసుకోవచ్చు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ బర్త్డే టెక్స్ట్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ నేను మీకు కొన్ని టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ అయితే యాడ్ అయిపోతుంది. నేను ఇక్కడ చూసుకోవచ్చు బ్లాండింగ్ మీద వచ్చేసినాక ఇక్కడైతే 5 అని ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. 100 పెట్టుకుంటే మీకు ఈ టైప్లో ఉంటుంది. బట్ మీకు మంచిగా వర్కౌట్ యూజ్ అవ్వాలంటే ఈ టైప్లో సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక యాస్టీస్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది. నేను కొన్ని చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ కూడా. సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ టోర్నమ్ ఉంది కదా. సో ఇక్కడ ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు ఈ పిఎన్జీకి. ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ డెఫినెట్లీ ట్రై చేసుకోండి. కావాలంటే మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఏం లేదు, సింపుల్గా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ నరసింహస్వామి లోగో ఉంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఆ లోగో అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు చూసుకోవచ్చు మీరైతే ఇలా మీకైతే ఎంట్రీలో ఇలా లోగో అయితే ఎంట్రీ ఇస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నరసింహస్వామికి. అండ్ ఇక్కడ ఈ పిఎన్జీకి యూజ్ చేసిన ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉంది, చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అన్నీ అయితే ఆన్లోనే ఇస్తాను నేను మీకు. సో దాని పర్పస్గా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను స్లోగా చెప్తా, ఒకసారి చూడండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు మీకు పర్సన్ ఇమేజ్. ఇప్పుడు డైరెక్ట్ అయితే చెప్తా, ఇప్పుడు మనకి అంత లేదు కాబట్టి డైరెక్ట్ అయితే ఫోటో రూమ్లో వచ్చేసండి. నేను ట్రై చేసిన కదా, ఇక్కడ చూసుకోవచ్చు పర్సన్ ఎవరిదైతే బర్త్డే ఉందో ఆ పర్సన్ అయితే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీనికి కూడా ఎఫెక్ట్స్ ఉంది. సో ట్రై చేయండి కంపల్సరీగా. ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే ఎంట్రీలో ఇలా ఎంట్రీ ఇచ్చేగానే ఇక్కడ పర్సన్ కూడా ఎంట్రీ వస్తుంది. సో ఇలా ఎంట్రీ ఇచ్చేసినాక డైరెక్ట్ అయితే ఇంకేం లేదు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ లేయర్ అయితే ఎంటీగా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను థండర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన. నేను చూపిస్తే ఒకసారి చూడండి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ థండర్ ఉంది. నార్మల్ ఇలా సెలెక్ట్ చేసుకోండి మీరు. సో చూసుకోవచ్చు ఎంట్రీలో అయితే మీకు ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు థండర్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో ఈజీగా అయితే ఇలా సెట్ చేసుకోండి మీరు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాయన్ ఇమేజ్ ఉంటుంది. సో కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు నేను మీకు లాయన్ ఇమేజ్ అయితే చూపిస్తా. ఒకసారి అయితే చూడండి గాయస్ చూసుకోవచ్చు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకైతే కంప్లీట్ అయితే ఎఫెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు లాయన్కి కావాల్సిన ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయితే సెట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు లాయన్ది. గాయస్ ఇప్పుడు ఏం చేస్తారంటే డీటెయిల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఒక పిఎన్జీ ఉంటుంది, అది ఫాంట్ ఉంటుంది అనమాట. అదే ఏఐ తోటి చేసిన ఫాంట్ నేను మీకు చెప్తా. సో చూడండి ఒకసారి. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇక్కడ ఇక్కడైతే ఆడియో అయితే లేదు. సో ఏం చేస్తారంటే సింపుల్గా ఈ బీట్ మార్కర్ దగ్గర 15 సెకండ్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసినాక మీడియా మీద క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ అయితే మీడియా మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే చూసుకోవచ్చు
ఇదైతే ఇస్తా. సో, ఇదొచ్చేసి లాయన్ సౌండ్ అంటాం. ఇదైతే లాయన్ సౌండ్. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటది. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆ లాయన్ సౌండ్ అయితే ఈజీగా అయితే ఎనేబుల్ అయిపోతది. సో, ఇక్కడ చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు వీడియోనైతే డిలీట్ చేయండి. డిలీట్ చేసుకున్నాక మీకు కావాల్సిన టైప్‌కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 150 అయితే పెట్టేసిన సాంగ్‌నైతే ఇలా. సాంగ్‌ని ఇలా అయితే సెట్ చేసుకున్నాక డైరెక్ట్ అయితే ఇంకొక ఇక్కడ టెక్స్ట్ దగ్గర అయితే కాదు. నేను కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకుంటే నేను మీకు డైరెక్ట్ అయితే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ యొక్క ఫైర్ టైప్‌లో అయితే ఒక వీడియో అయితే ఉంటది. సో, ఇది కింద చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా! ఈజీగా. సో, ఇక్కడ అన్నీ ప్రతి దానికైతే ఇచ్చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఇక్కడైతే ఏముండవు ఎఫెక్ట్స్. బ్లెండింగ్ మీకు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు అన్నీ ఉంటది. సో, దేనికైతే ఎక్కడెక్కడైతే యూజ్ చేసినామో మీకు డీటెయిల్ అయితే అర్థమైపోతది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫైర్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే మీకైతే ఈజీగా అయితే అర్థమైపోతది. అర్థమైపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో, గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ ఇక్కడైతే పర్సన్ ఫోటో ఉంది కదా! ఫోటో కొంచెం ఇక్కడ చూసుకుంటే కరెక్ట్‌గా మనకి ఇక్కడ 7:0 దగ్గర కరెక్ట్‌గా ఇక్కడ పర్సన్ ఇమేజ్ ఉంటది. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని నేను ఇక్కడైతే నేమ్స్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక యాజ్ ఇట్ ఈజ్ అదే పర్సన్ ఫోటో అయితే పెట్టుకోండి మీరు డైరెక్ట్ అయితే. సో, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇదే ఇమేజ్‌ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ప్రాసెస్ అయితే ఈజీగా అయితే మీకు డీటెయిల్‌గా అయితే ఇలా వచ్చేస్తది పర్సన్ ఇమేజ్ కూడా. ఇది మనకి కొంచెం లాగ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు డైరెక్ట్ అయితే మనకి ఇప్పుడు ఫాంట్, టెక్స్ట్ అవన్నీ కావాలి కదా! ఇక్కడ ఆటోమేటిక్‌గా అయితే మీకైతే టెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తది. హ్యాపీ బర్త్‌డే టెక్స్ట్ అయితే. మీకు కావాల్సిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన ఏ ఫాంట్‌తో నేను ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్తా. సో, గైస్ ఇప్పుడైతే డైరెక్ట్ ఆటోలోకి వెళ్ళిపోదాం. సో, గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. క్రోమ్‌లో నేను చాట్ జీపీటీ అని సెర్చ్ చేసిన. సో, సెర్చ్ చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు చాట్ జీపీటీ అయితే డైరెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ ఇస్తా. ఈ ప్రాంప్ట్‌ని అయితే పేస్ట్ చేయండి ఇక్కడ. కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. గాయ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రాంప్ట్‌ని అయితే ఇచ్చేసిన కదా! ఒక ఇమేజ్ కూడా ఇస్తా. సింపుల్ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫైల్స్ ఆప్షన్ ఉంటది. సో, డైరెక్ట్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో అండ్ వీడియో ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు ప్రాంప్ట్ అయితే ఇచ్చేసిన. ఇక్కడైతే ఎవరిదైతే బర్త్‌డే ఉందో ఆ క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ సంజు అని ఉంది కదా! ఇక్కడైతే మీకు కావాల్సిన నేమ్ అయితే అక్కడైతే పెట్టుకోండి ఫస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ఆ ప్రాంప్ట్‌ని అయితే ఇచ్చేస్తాను నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఇక్కడ నేను ఒక ఫోటో ఇస్తాను. ఆ ఫోటోనైతే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. దాని తర్వాత సెండ్ మీద క్లిక్ చేసేయండి. సో, మనకి వితిన్ 5 మినిట్స్‌లో మనకైతే యాజ్ ఇట్ ఈజ్ ఆ సేమ్‌గా ఉన్న ఫాంట్ అయితే ఎడిట్ చేసి అయితే ఇచ్చేస్తది చాట్ జీపీటీ. సో, గైస్ చూసారు కదా! యాజ్ ఇట్ ఈజ్ మనకి చూసుకోవచ్చు ఫాంట్ ఇక్కడ ఏముంది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ అయితే సేమ్ ఫాంట్ ఉన్నాయి. సో, చాలా ఎక్సలెంట్‌గా అయితే మనకైతే ఎడిట్ చేసి అయితే ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఈ ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈజీగా డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే వస్తది. నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే వస్తది. సో, డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి పిక్సార్ట్‌లో అయితే వచ్చేసేయండి. సో, డైరెక్ట్ అయితే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తా. నేను యాజ్ ఇట్ ఈజ్ ఒకటైతే చేసిన. గైస్ చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఇందాకైతే మనం చాట్ జీపీటీలోకెళ్ళి ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా! డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, ఇది ఈజీగా పిక్సార్ట్‌లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా! రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకోగానే యాజ్ ఇట్ ఈజ్ అయితే బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ అయితే రిమూవ్ అయిపోతది. నేను చూపిస్తా ఒకసారి చూడండి. గైస్ చూసారు కదా! ఈజీగా అయితే రిమూవ్ చేసి అయితే ఇచ్చేసింది. సో, డైరెక్ట్ అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో, రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఇమేజ్‌ని. డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్ అయితే ఎలైట్ మోషన్‌లోకి వచ్చేసేయండి. సో, గైస్ చూసుకోవచ్చు డైరెక్ట్ అయితే ఎలైట్ మోషన్‌లోకి అయితే వచ్చేద్దాం. సో, డైరెక్ట్ అయితే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి ఇప్పుడు. ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్‌గా ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ సో, ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ అయితే యాప్‌లో అయితే వచ్చేసినాక మనకైతే ఈ టైప్‌లో ఉంటది. సో, ఇక్కడ కొంచెం ఇలా సైడ్‌కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బర్త్‌డే పైన అయితే లేయర్ ఉంది కదా! సో, ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. మనకైతే ఇలా థండర్ వస్తున్నాయి కదా! ముందుగా ఏం చేస్తారంటే కొంచెం ఇందాకైతే ఎక్కడైతే మనం ఆ థండర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఆఫ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఆఫ్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు, దీని మీద క్లిక్ చేసుకుంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక సో గైస్ చూసుకోవచ్చు, ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నా. యాజ్ ఇట్ ఈజ్ చూసుకోవచ్చు, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర అయితే వచ్చేసేయండి. ప్రాపర్గా అయితే ఫాంట్ అయితే సెట్ అవ్వలేదు. సో ఏం లేదు, చిన్నగా ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీకు వచ్చేసి స్కేల్ చేసుకోండి లైట్గా, అంటే మనకి ఫాంట్ సైజ్ అయితే కొంచెం తగ్గుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు. ఇంకా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు మీరు యాజ్ ఇట్ ఈజ్. సో ఐ షో యూ, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. సో ఇలా వచ్చేసినాక కంప్లీట్ అయితే ఇలా వచ్చేస్తుంది. వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కొన్ని వీడియోస్ ఉన్నాయని ఆఫ్ చేసినాం. ఇదైతే ఆన్ చేసుకోండి ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే లాయన్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి, ఎందుకంటే నేను మీకు XML ఇస్తాను కాబట్టి మీకు ఈ లాయన్ సౌండ్ అనేది సమ్ టైమ్స్ వర్కౌట్ అయితే అవ్వదు కాబట్టి నేను చెప్పినట్టు చేసుకోండి. ఇప్పుడైతే డైరెక్ట్ మనకి సాంగ్ కావాలి కాబట్టి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా మీడియా పెట్టి ట్యాప్ ఇచ్చేసండి. ట్యాప్ ఇచ్చేసినాక డౌన్లోడ్, ఇక్కడ సింపుల్గా నేను ఏదైతే చేసినానో ఇక్కడ నా ఫోల్డర్స్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఎలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. నేను చేసిన చూసుకోండి, నేనైతే ఒక వీడియో అయితే చేసిన. సో సింపుల్గా ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక పైన కనిపిస్తుంది కదా 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా, వీడియో మీద అయితే డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో సాంగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే చేసుకున్నాక పైన కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోగానే మనకైతే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ అయిపోగానే మనకైతే ఇట్లా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇప్పుడైతే డైరెక్ట్ అయితే వీడియోతో ఒకసారి అయితే వినండి. సో చూసారు కదా సాంగ్తో పాటు. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సేవ్ మీద సేవ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సేవ్ మీద సేవ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.